పొద్దులో బాగాల, తర్వాత ఒంగోలు వెళ్ళారు, ఒంగోలు బాగాల, మద్రాసు వెళ్ళారు, ఏమండి హైదరాబాద్ వెళ్ళారు. ఎల్లని హాస్పిటల్ లేదు, ఎల్లని పట్టణం లేదు, ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. చివరికి భర్తలో ఇక సహనం కోల్పోయామా, ఇక పెట్టడానికి డబ్బు లేదు, నేను భరించడానికి నా కోరిక లేదమ్మా, నీ కర్మని వదిలేశారు భర్త. పిల్లలు దూరమయ్యారు, తల్లిదండ్రులు వదిలేశారు, తోబుట్టువులు వదిలేశారు. ఆ రోగము క్యాన్సర్గా మారి 12 సంవత్సరాల రక్తస్రావంతో ఏమిటి మరణము చేతులు పెట్టుకొని తిరుగుతుంది. బజార్ల మట్టి పిచ్చిదైపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. సస్తే సాగుని బ్రతికితే బ్రతికినాడు. ఒక రోజు 2 రోజులా 12 సంవత్సరాలు రక్తస్రావం అంటే ఆ స్త్రీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 4 వేలు మామూలుగా ఉంటేనే అదొక బాధగా ఉంటుంది. 12 సంవత్సరాలండి సాగు బ్రతుకులు కొట్టుమిట్టాడుతుంది. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిలో వెళ్తా ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే ఆయన ముడితే కుంటోళ్ళు లేచి నడుస్తున్నారు, గుడ్డోళ్ళు చూపు పొందుతున్నారు, చెవిటోళ్ళు వింటున్నారు, కానీ మోగోళ్ళు మాట్లాడుతున్నారు, పక్షవాతం కలిగిన వాడు లేచి పరిపెత్తుకొని పరిగెత్తుతున్నారు, చనిపోయిన వాడిని కూడా బ్రతికిస్తున్నాడు, ఆయన దేవాది దేవుడే ఇదిగో ఈ ప్రాంతానికి వస్తుందని చెప్పుకుంటుంటే ఇదండి ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిస్తే ఎన్నది చెవులతో ఆయన అంత గొప్ప దేవుడా, మరి అన్ని అద్భుతాలు చేసే దేవుడు నా రోగం కూడా తీసేస్తాడేమో. ఏమైంది, వెళ్ళి ఆయన వస్త్రం చీమ పట్టుకున్నాం, డైరెక్ట్గా బాగుపోయినాం. ఏమంటే 12 సంవత్సరాలు కంపు పుట్టుకుపోతుంది, జనాల మధ్యలో వెళ్తానికి భయపడుతుంది. అయినా ధైర్యం చేసింది. అలా కాలికని సత్యనాన్ని పొందలేదు, కానీ ఏది బాగుపడితే నా కుటుంబం నేను సంతోషంగా బ్రతకగలమని చెప్పి వెళ్ళింది. ఆ మనుషుల కాళ్ళ మధ్యలో వెళ్ళి ఏసే వస్త్రం చీమ ముట్టుకునేది ఉండబడ్డారు. అట్లా ముట్టుకోలేదో 12 సంవత్సరాల రక్తస్రావము ఏమండి ఎట్టుపోయిందో తెలియదు, అద్భుతంగా బాగుంటుంది. అది నా దేవుని గొప్పతనం. చప్పట్లు కొట్టు గట్టిగా కొట్టు స్తోత్రం కలిగిన అలాంటి ఎన్నో అద్భుతాలు నా సేవ పరిచయంలో దేవుడు జరిగించాడు. దేవుని బిడ్డ ఆయన కృప, ఆయన బలము ద్వారా జరిగించాడు. ఎన్నో వెంటనే బాగుపడిపోయింది. యేసు ప్రభు అన్నాడు, నన్ను ఎవరు ముట్టారంటే చాలామంది పడుతున్నారని చెప్పని శిష్యులంటే కాదు, బలమైన క్యాండిడేట్ నా వస్త్రం ముట్టింది, ఎందుకంటే నాలో ప్రభావం ఆ బిడ్డలోకి వెళ్ళిపోయిందని చెప్పి అడిగేటప్పుడు వచ్చి చెప్తుంది. గడగడ ఉన్నది ఏమంటాడు, అయ్యా నేను 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నా, నీ వస్త్రం ముట్టగా నా రక్తస్రావం నివారణ అయిపోయింది, ఇప్పుడు నేను మామూలు మనిషిలాగా ఉన్నాను అని చెప్పగానే యేసు ప్రభు సంతోషించి, కుమారి నీ శ్వాసము స్వస్థపరిచింది, నీవు సమాధానం